నమస్తే పీపుల్. ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ పూజలంటేనే ఆడవాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది షాపింగ్, అది కూడా చీరల షాపింగ్. అదే ఒకవేళ పెళ్ళైతే ఇంకేమైనా ఉందా, చీరలే చీరలు, షాపింగ్ మీద షాపింగ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఈరోజు మన టాపిక్ పెళ్లి చీరలు. అది కూడా నా ఒక్కదాందే కాదండి, నాది, మా ఇద్దరు అత్తలది అండ్ మా అమ్మది. మొత్తం 3 జనరేషన్స్ పెళ్లి చీరలు మీకు చూపించబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసి ఉంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ నా పెళ్లి చీరలు చూపించబోతున్నాను. నా మ్యారేజ్ 2020లో జరిగింది. మీ అందరికీ తెలుసు కదా 2020 హిస్టరీ. ఎంగేజ్మెంట్ నుంచి స్టార్ట్ చేసి తలంబ్రాల చీర వరకు ప్రతి శారీని నేను చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఎంగేజ్మెంట్ లెహెంగా కలర్ చూసారా ఎంత బాగుందో. ఈ కలర్ని మీరేమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. మేమైతే ఆనియన్ కలర్ అంటే ఉల్లిపట్టు రంగు అని చెప్పి అంటాము. ఎంగేజ్మెంట్ అస్సలు అనుకోకుండా జరిగిపోయిందండి. ఎంగేజ్మెంట్కి జస్ట్ 3 days ముందే ముహూర్తం పెట్టారు. ప్రతి అమ్మాయికి తన మ్యారేజ్లో ఎంతో కొంత ఎక్కడో ఒక్క దగ్గరన్నా ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది నాకు ఈ శారీ అనమాట. ఎంగేజ్మెంట్కి టైం లేకపోవడం ఒక రీజన్ అయితే 2020లో మా ఎంగేజ్మెంట్ టైంకి షాప్స్ ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకు ఓపెన్ అయి ఉండేవి. సో అంత హడావిడి వల్ల నేను ఈ చీరని కాంప్రమైజ్ అయ్యి తీసుకున్నాను. అలా అని చెప్పి నచ్చలేదా అని ఏం లేదు, నచ్చింది, కానీ ఇంకా మంచి చీర తీసుకునేదాన్ని కదా అని ఒక చిన్న ఫీలింగ్ అంతే. ఆ టైంలో మగ్గం వర్క్ చేసే వాళ్ళు ఎవ్వరూ అవైలబుల్ లేరు. నా అదృష్టం ఏంటంటే మా అమ్మే నా డిజైనర్ అండ్ నా టైలర్. సో ఎంగేజ్మెంట్కి టైం లేదని చెప్పి ఈ శారీకి ఒక మంచి బ్లౌజ్ తీసుకొని దాన్నే స్టిచ్ చేశారు. ఈ బ్లౌజ్ మగ్గం వర్క్ ఏమో నా మ్యారేజ్ శారీస్తో పాటు తర్వాత నెమ్మదిగా చేయించారు. అండ్ ఇప్పుడు ద బిగ్ డే, మ్యారేజ్ రోజు నేను కట్టుకున్న శారీస్. ఇది పెళ్లి రోజున ఎర్లీ మార్నింగ్ దీపారాధన చేస్తారు కదా, ఆ టైంలో కట్టుకున్న చీర. శారీ మంచి గోల్డెన్ కలర్తో ఫుల్ వర్క్తో చాలా చాలా గ్రాండ్గా వచ్చింది. యాక్చువల్గా మా అమ్మమ్మ చాలా చాలా తెలివైందండి. పెళ్ళికి చాలా సంవత్సరాల ముందే ఈ చీరలు కొని పెట్టుకుంది. తను ఊహించిందేమో 2020లో నా మనవరాలు పెళ్లి జరిగిద్ది, అదే టైంలో షాపింగ్ చాలా ఇబ్బంది అవుతుంది అని. అండ్ ఈ బ్లౌజ్ సింపుల్ మిషన్ వర్క్ డిజైన్. అండ్ ఈ శారీ చాలా చాలా స్పెషల్ అండ్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఈ శారీని మా అమ్మమ్మ తాతయ్య నన్ను పెళ్లి కూతురుని చేయడానికి తీసుకున్నారు. మీరు చెప్తే నమ్మరు, లిటరల్గా నా పెళ్ళికి 8 years ముందు ఈ శారీని కొని పెట్టుకుంది మా అమ్మమ్మ. నేను నా మనవరాలికి పెళ్లి కూతుర్ని ఇదే చీరతో చేస్తాను అని. అండ్ తను అలానే చేసి చూపించింది. శారీ చూసారా ఎంత బాగుందో. శారీ మొత్తం లైట్ లావెండర్ కలర్ అండ్ కింద బార్డర్ ఏమో వైలెట్ కలర్. శారీ మొత్తం గోల్డెన్ జరీ వీవింగ్తో చాలా 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 గ్రాండ్గా ఉంటుంది. అండ్ ఈ శారీ పైన బ్లౌజ్ చిన్ని చిన్ని కాసులతో మిషన్ వర్క్ చేయించాము. అండ్ ఇది ప్రధానం చీర, ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్తో మంచి కంచిపట్టు చీర. ఈ శారీ నాకు నచ్చడానికి ఒక చిన్న రీజన్ ఉంది. బిగ్ బార్డరే కానీ దీని బార్డర్ మంచి వేవీగా ఒక టెంపుల్ షేప్గా వచ్చింది. నాట్ లైక్ రెగ్యులర్ బిగ్ బార్డర్ శారీస్. చూడండి ఎంత బాగుందో. పీకాక్స్తో మంచి గోల్డెన్ జరీతో చాలా చాలా యునిక్గా ఉంటుంది దీని బార్డర్. అండ్ పళ్ళు ఫుల్ జరీ వీవింగ్తో పింక్ కలర్లో వచ్చేసింది. నా అదృష్టమో ఏమో కానీ నా మ్యారేజ్ టైంలో ఉన్న టైమింగ్స్ ప్రాబ్లం వల్ల షాపింగ్ చాలా కష్టమైద్ది అనుకున్నాము. అండ్ మీరు నమ్ముతారో లేదో, ఈ చీరలు, నా పెళ్లి చీరలు మొత్తం సెలెక్షన్ 1 to 1.5 hours కంప్లీట్ అయిపోయిందంటే మీరు నమ్ముతారా? అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆల్ ఓవర్ మగ్గం వర్క్ అండి. అండ్ అరవంకి డిజైన్తో వచ్చింది చెక్స్ మోడల్లో. అండ్ ఇది ద మెయిన్ ముహూర్తం శారీ. పెళ్లి చీర అంటేనే ఒక ట్రెండ్ ఉంటుంది కదా, ఎల్లో, రెడ్, గ్రీన్, బ్లూ, పింక్ అని. కానీ నేను మాత్రం ఒక మంచి లైట్ కలర్ శారీ తీసుకుందాము అనుకున్నాను. కానీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవ్వరూ ఒప్పుకోలేదు, డార్క్ కలరే తీసుకోవాలి అని చెప్పి పట్టుబట్టి కూర్చున్నారు. సో లాస్ట్గా నాకు ఈ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ శారీ చాలా బాగా నచ్చింది. మెయిన్గా ఈ పళ్ళులో ఉన్న ఈ పీకాక్స్ అయితే చాలా బాగా నచ్చాయి. అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఏమో ఆల్ ఓవర్ అండ్ కుందన్ అండ్ మిర్రర్స్తో కలిపి మగ్గం వర్క్ చేయించుకున్నాను. అండ్ ఇది తలంబ్రాల చీర. మా వైపు ఒక ట్రెడిషన్ ఉంది,
పెళ్ళికి ముందు పెళ్లి కూతురు తలంబ్రాల చీర అస్సలు చూడకూడదు అని. సో ఈ శారీని మా ఇంట్లో వాళ్ళే సెలెక్ట్ చేశారు. తలంబ్రాల చీర మరీ టూ మచ్ వైట్గా ఉంటే అంత బాగోదేమో అని చెప్పి ఇలా క్రీమ్ అండ్ పింక్ కలర్తో తీసుకున్నాము. బ్లౌజ్ వచ్చి ఆల్ ఓవర్ కాదు, జస్ట్ నెక్ అండ్ హ్యాండ్స్ వరకు మగ్గం వర్క్ చేయించుకున్నాను. అసలు మగ్గం వర్క్ ఇంకో టెన్షన్ అయిపోయిందండి. మ్యారేజ్కి మగ్గం వర్క్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ టైంలో మగ్గం వర్క్ చేసే వాళ్ళందరూ వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి వెళ్ళిపోయారు. కానీ మాకు తెలిసిన అతను ఒకే ఒక్కరు, అతను మాత్రం నాది అండ్ మా ఇంట్లో వాళ్ళందరి శారీస్కి మగ్గం వర్క్ చేసి ఇచ్చారు. అండ్ ఇది నాకు మెట్లు పిల్లళ్ళు పెట్టినప్పుడు మా మేనమామలు పెట్టిన శారీ. మేనమామలు అంటే మా అమ్మకి ఒక అన్నయ్య ఒక తమ్ముడు ఉన్నారు. వాళ్ళు మెట్లు పిల్లలతో పాటు ఈ శారీ నాకు పెట్టారు. ఈ శారీని నేను పెళ్లిలో కట్టుకోలేదు, కానీ పెళ్లి తర్వాత సెకండ్ డే మేము సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకున్నాము. అప్పుడు ఈ శారీ నేను కట్టుకున్నాను. ఈ శారీ ఉప్పాడ పట్టు, చాలా చాలా క్లాస్గా అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఈ శారీ మాత్రం. దీని మీద బ్లౌజ్ అయితే నా మోస్ట్ ఫేవరెట్, మంచి మిర్రర్స్ అండ్ కాసులతో సింపుల్గా కనిపిస్తుంది, కానీ చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇవన్నీ నా పెళ్లి చీరలు. ఇప్పుడు నా ముందు జనరేషన్ అంటే మా అత్తల చీరలు నేను చూపించబోతున్నాను. ఫస్ట్ మా చిన్నత్త చీరలు. తన మ్యారేజ్ 2005లో జరిగింది. ఇది తన ముహూర్తం శారీ. ఏంటి బ్లాక్ ముహూర్తం శారీ అంటుంది అనుకుంటున్నారా? ఇది యాక్చువల్గా బ్లాక్ కాదండి, బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ విత్ మెరూన్ కలర్ బార్డర్తో ఉంటుంది ఈ శారీ. తెలియక శారీ మధ్యలో నాప్థలిన్ బాల్స్ పెట్టడం వల్ల శారీ మొత్తం గ్రే ప్యాచెస్ పడిపోయాయి. దానివల్ల ఈ శారీకి ఈ కలర్ డై వేయించాల్సి వచ్చింది. ఈ కలర్ చేంజ్ అయితే అయ్యింది, కానీ ఈ పళ్ళు గ్రాండ్ లుక్ మాత్రం అస్సలు మారలేదు కదా, చాలా చాలా బాగుంది. అండ్ ఈ శారీ వచ్చేసి మా మేనత్తకి వాళ్ళ మేనమామ మెట్లు పిల్లల కోసం పెట్టిన చీర. ఈ శారీ మీకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తుందేమో, కానీ ఈ శారీ కలర్ వచ్చి మంచి పీచ్ కలర్, చాలా బాగుంది. అండ్ ఇది మా చిన్నత్త తలంబ్రాల చీర. అప్పట్లో తలంబ్రాల చీరలు పట్టు చీరలు కొనేవాళ్ళు కాదంట, ఇలా ఫ్యాన్సీ శారీసే కొనేవాళ్ళంట, ఎప్పుడన్నా సింపుల్గా బయట కూడా కట్టుకోవడానికి వీలుగా. ఇవి మా చిన్నత్త చీరలు. ఇప్పుడు మా పెద్దత్త చీరలు చూద్దాము. మా పెద్దత్త వాళ్ళ మ్యారేజ్ వచ్చేసి 2000లో జరిగింది. అండ్ ఈ చీర వచ్చి తన ముహూర్తం చీర. చాలా 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 బాగుందండి, అలాగే చాలా బరువుగా కూడా ఉంది చీర మాత్రం. కలర్ కూడా చాలా యూనిక్గా ఉంది. యాక్చువల్గా నాకు ఈ చీర మీద కన్ను పడింది. మా పెద్దత్తకి ఇద్దరు కొడుకులే, ఏం చేసుకుంటే చెప్పండి ఈ చీరని తర్వాత. సో నేను తీసేసుకొని ఈ చీరని మంచి డ్రెస్ లాగా కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరేమంటారు? అండ్ ఈ శారీ వచ్చి మా అమ్మమ్మ మా పెద్దత్తకి ఎంగేజ్మెంట్లో పెట్టిన శారీ. పెద్దవాళ్ళ శారీలా ఉంది అత్తయ్య, నాకు వేరే చీర కావాలి అంటే మా అమ్మమ్మ తనకి వేరే శారీ కొనిపెట్టి ఈ శారీ మా అమ్మమ్మ తీసేసుకుంది. తర్వాత ఈ శారీని మా అమ్మమ్మ గుర్తుగా నేను ఉంచేసుకున్నాను. అండ్ ఈ చీర మా పెద్దత్తకి వాళ్ళ అమ్మా నాన్నలు పెళ్లి కూతురిని చేసిన చీర. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంది కదా. మా పెద్దత్త చీరలు. ఇప్పుడు మా అమ్మ చీరలు చూపించబోతున్నాను, చూసేయండి. యాక్చువల్ గా మా అమ్మ పెళ్లి చీరలు రెండింటిని నేను నా అవుట్ఫిట్ గా కన్వర్ట్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి మా అమ్మ రిసెప్షన్ శారీ. చెప్పాను కదా మా అమ్మని నా స్పెషల్ డిజైనర్. తన రిసెప్షన్ శారీని నాకు ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేసేసింది. అండ్ తన ముహూర్తం శారీనేమో ఇలా లెహెంగా లాగా కన్వర్ట్ చేసింది. లెహెంగా వచ్చి నా మోస్ట్ ఫేవరెట్ అవుట్ఫిట్. వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. వీడియోలో మీకు గ్రే కలర్ లో కనిపిస్తుందేమో, కానీ దీని యాక్చువల్ కలర్ మ్యాంగో గ్రీన్ అండ్ బార్డర్ వచ్చి మంచి పింక్ కలర్. ఈ లెహంగా కోసం ఓణి మాత్రం సపరేట్గా తీసుకొని కట్ వర్క్ లేస్తో డిజైన్ చేశారు. ఎంతైనా మన అమ్మల చీరలు అమ్మమ్మల చీరలు చాలా చాలా బాగుంటాయి కదా. ఎన్ని చేంజెస్ కదా, ప్రతి 7 yearsకి జనరేషన్ మారుతుంది అంటారు, కానీ ఈ పెళ్ళిళ్ళు ఈ శారీస్ విషయంలో మాత్రం జనరేషన్ అండ్ ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతూనే వస్తుంది. ఈవిడే మా తెలివైన అమ్మమ్మ అండ్ మా క్యూట్ తాతయ్య. నేను ఈ వీడియోలో ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి మా చిన్నత్త, శారీస్ అన్ని ఓపెన్ చేసి వీడియో తీసుకోవడానికి నాకు హెల్ప్ చేసింది. అండ్ ఇంకొకరు మా పెద్దత్త, ఆ శారీస్ అన్ని ఫోల్డ్ చేసి నీట్ గా పెట్టింది. ఇది మా చీరల పురాణం. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కాశ్విన్ అండ్ మామ్ డైరీస్. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్.